థర్మల్ ఈక్విలిబ్రియం. వాట్ ఇస్ ద థర్మల్ ఈక్విలిబ్రియం? థర్మల్ ఈక్విలిబ్రియం గురించి తెలుసుకున్నది థర్మల్ కాంటాక్ట్. అది చెప్పాం కదా. వాట్ ఇస్ ద థర్మల్ కాంటాక్ట్ మీన్స్ ద టూ different temperatures of the bodies are contact one to each other is called a thermal contact. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి థర్మామీటర్ రీడింగ్ ఇనిషియల్ గా ఫస్ట్ దీంట్లో థర్మామీటర్ రీడింగ్ ఇనిషియల్ గా ఎంత ఉంది? 30 degrees ఉంది. సో ఇక్కడ కూడా ఫస్ట్ తీసుకున్నప్పుడు థర్మామీటర్ ఇనిషియల్ రీడింగ్ ఈజ్ 30 degrees. ఫస్ట్ 30 degrees ఉంది. నెక్స్ట్ ఇక్కడ 30 degrees అనేది ఉంది. ఇక్కడ కూడా 30 degrees ఉంది ఇనిషియల్ గా. ఇక్కడ హాట్ వాటర్ ఉంది. సో హాట్ వాటర్ అండ్ థర్మామీటర్ బోత్ టెంపరేచర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీస్ ఆర్ కాంటాక్ట్ వన్ టు ఈచ్ అదర్ ఈస్ కాల్డ్ ఏ థర్మల్ కాంటాక్ట్ అని అంటారు. అయితే థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటిదంటే మనం ఆల్రెడీ హీట్ అనే చాప్టర్ హీట్ గురించి డిస్కస్ చేశాం కదా. ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ టు కోల్డర్ బాడీ, హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్ అని కూడా అంటారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇనిషియల్ గా 30 degrees ఉంది. ఇక్కడ కూడా ఇనిషియల్ గా 30 degrees ఉంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఏమవుతుంది? హాట్ బాడీలో ఉండే టెంపరేచర్ అంతా కూడా ఏమవుతుందంటే ఈ మెర్క్యూరీ అంతా అంటే ఈ రెండు ఇక్కడ మెర్క్యూరీ లెవెల్లో అంటే థర్మామీటర్ రీడింగ్, వాటర్ టెంపరేచర్, థర్మామీటర్ లో ఉండే టెంపరేచర్, వాటర్ లో ఉండే టెంపరేచర్ రెండు సేమ్ గా వచ్చేంత వరకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎలాగంటే ఇక్కడ కూడా అంతే అనమాట. సో సెకండ్ దాంట్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఈ థర్మామీటర్ లో ఉండే టెంపరేచర్ నెక్స్ట్ వాటర్ లో టెంపరేచర్ రెండు ఈక్వల్ అయ్యేంత వరకు టెంపరేచర్ అనేది రెండింటి మధ్యలో ఫ్లో అవుతూనే ఉంటుంది. అది ఎలాగంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇక్కడ అనేది ఒక బాటిల్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక బాటిల్ అనేది ఉంది. ఇక్కడ బాటిల్ తీసుకుంటాం. సో జస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ వచ్చి ఎక్కువ వాటర్ ఉంది, ఇక్కడ వచ్చేసి తక్కువ వాటర్ ఉంది. సో ఇలా ఉన్నాయన్నమాట వాటర్. ఇలా ఇక్కడ ఏమో ఎక్కువ వాటర్ ఉంది, ఇక్కడ ఏమో తక్కువ వాటర్ ఉంది. ఇది ఫస్ట్ బాటిల్ అంటే సెకండ్ బాటిల్. ఇప్పుడు ఈ రెండిటిని మధ్యలో మనము ఒక పైప్ పెట్టి జాయిన్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? ఫస్ట్ బాటిల్లో నుంచి వాటర్ ఏమవుతుందంటే సెకండ్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సెకండ్ బాటిల్లో నుంచి ఫస్ట్ బాటిల్లోకి హీట్ వాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఫస్ట్ బాటిల్ టు సెకండ్ బాటిల్, ఫస్ట్ బాటిల్ టు సెకండ్. వై? బికాస్ ఆఫ్ దీంట్లో ఎక్కువ వాటర్ అనేది ఉంది. సో ఎక్కువ వాటర్ నుంచి తక్కువ వాటర్ లో ఏదైతే ఉందో అక్కడికి మాత్రమే వెళ్తుంది. సో ఈ వాటర్ ని మనం ఏమనుకుంటే హీట్ అనుకుంటే హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్, హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్ అని కూడా మనము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో యాజ్ గా వాటర్ అనేది ఏమవుతుంది? ఈ డైరెక్షన్ లో ఏమవుతుందంటే ఫ్లో అవుతుంది. సో ఈ విధంగా ఏమవుతుంది? కొద్దిసేపటి తర్వాత ఇది ఫస్ట్ డయాగ్రామ్. కొద్దిసేపటి తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ సేమ్ యాజ్ గా ఈ డయాగ్రామ్ ని కొద్దిగా అబ్జర్వ్ చేసినట్టయితే సెకండ్ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు రెండు బాటిల్స్ లో ఉండే వాటర్ అనేది సేమ్ గా ఉంది. సో ఇప్పుడు వాటర్ ఫస్ట్ బాటిల్ నుంచి సెకండ్ బాటిల్లోకి వెళ్తుందా, సెకండ్ బాటిల్ నుంచి ఫస్ట్ బాటిల్లోకి వెళ్తుందా అంటే ఫస్ట్ బాటిల్ నుంచి సెకండ్ బాటిల్లోకి వెళ్ళదు, సెకండ్ బాటిల్ నుంచి ఫస్ట్ బాటిల్లోకి వెళ్ళదు. వై? బికాస్ ఆఫ్ ద వాటర్ లెవెల్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ బాటిల్స్. రెండు బాటిల్లో వాటర్ లెవెల్ అనేది సేమ్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ ట్రాన్స్ఫర్ కావు. ఫస్ట్ నుంచి సెకండ్ లెవెల్, సెకండ్ నుంచి ఫస్ట్ లెవెల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లో నుంచి సెకండ్ లో పోతుందా, సెకండ్ నుంచి ఫస్ట్ లో పోతుందా అంటే ఫస్ట్ లో నుంచి సెకండ్ లో వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ బాటిల్లో ఉండే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది, సెకండ్ బాటిల్ లో వాటర్ తక్కువ ఉంది. ఎక్కువలో నుంచి ఏమవుతుందంటే వాటర్ అనేది ఈ డైరెక్షన్ ఇలా ఫ్లో అయ్యి ఈ రెండు సేమ్ గా వచ్చేంత వరకు ఏమవుతుందంటే ఈ ఫ్లోయింగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటిది అంటే ఈ థర్మల్ ఈక్విలిబ్రియం లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ కండిషన్ లో వచ్చేసి టెంపరేచర్, ఈ కండిషన్ వచ్చేసి టెంపరేచర్ వాటర్ లో నుంచి థర్మామీటర్ లోకి వెళ్తుంది. ఈ కండిషన్ లో వచ్చేసి ఏమవుతుంది అంటే కోల్డ్ వాటర్ కాబట్టి ఇక్కడ థర్మామీటర్ లో నుంచి వాటర్ లోకి టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే హీట్ అనేది ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడేమో వాటర్ నుంచి థర్మామీటర్ లోకి, ఇక్కడేమో థర్మామీటర్ లోంచి వాటర్ లోకి. ఎందుకంటే ఇక్కడ థర్మామీటర్ కంటే వాటర్ ఎక్కువ హీట్ గా ఉంది, ఇక్కడ వాటర్ కంటే థర్మామీటర్ ఎక్కువ హీట్ గా ఉంది, ఎక్కువ టెంపరేచర్ ఉంది. కాబట్టి హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్. కాబట్టి ఇలా
సో ఈ ప్రాసెస్ అనే ఇలాగా ఒక 15 మినిట్స్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. 15 మినిట్స్ కంటిన్యూ అయిన తర్వాత ఏమవుతుంది, ద కంటైనర్ అండ్ థర్మామీటర్ బోత్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. వై? బికాస్ ఆఫ్ ద temperature of the thermometer and the temperature of the water is same. So the heat does not transfer from water to thermometer or thermometer to water అని చెప్తాం అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వాటర్ లో నుంచి థర్మామీటర్ లోకి, థర్మామీటర్ నుంచి వాటర్ లోకి కూడా హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. వాట్ ఇస్ ద థర్మల్ ఈక్విలిబ్రియం? ద బోత్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీస్ ఈస్ సేమ్. రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ గా ఉన్నప్పుడు ద హీట్ ఎనర్జీ నాట్ రిసీవ్స్ నాట్ గివ్స్ అవుట్. అంటే హీట్ ఎనర్జీని తీసుకోవు, అదే హీట్ ఎనర్జీని అది ట్రాన్స్ఫర్ చేయవని మనం చెప్తాం.